యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. కాబట్టి శోధన సహించిన వాడు ధన్యుడు అని చెప్తున్నాడు ఇక్కడ. శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. మనం ఈ జీవ కిరీటం కొన్నిసార్లు మనం అనుకుంటాము, శోధన ఎందుకు వస్తుంది, మనం శోధనలో ఎందుకు పడిపోతున్నాం. ఓసారి అంటాం మనం దేవుడిని, దేవా నాకే ఎందుకు ఈ శోధన ఇచ్చినావు, నాకెందుకు ఇన్ని శోధనలు పెట్టినావు అని అంటాం. కానీ దేవుడు పెట్టాడంట ఈ శోధనలు. ఒకసారి మనం కిందికి చూసుకున్నట్టంటే, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుడు మనల్ని శోధింపడంట, మనుషులము మనము. కాబట్టి శోధనలు వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకొని ఏ విధంగా నిలబడాలనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలను కోల్పోబడిన వాడై శోధింపబడను. కాబట్టి దేవుని చేత నేను శోధింపబడుచున్నానని మాత్రం మనం ఎప్పుడు అనుకోకూడదంట. కాబట్టి ఆ శోధన వచ్చినప్పుడు స్థిరంగా నిలబడాలి. శోధన వచ్చినప్పుడు దేవునితో ప్రార్థించాలి. శోధనలో పడుతున్నాం అన్నప్పుడు, దేవా శోధనలు శ్రమలు నాకు కలిగినప్పుడు నేను నీ ముందు మెరపెట్టుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు మనకు అవి దూరపరుస్తాడు. కాబట్టి ఇంకొక వాక్యం మనం చూసుకున్నట్లయితే 1వ కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనం చూసుకున్నట్లయితే, తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. ఇక్కడ క్లియర్గా ఇక్కడకున్న దానికి మనకి ఇక్కడ క్లియర్గా చెప్పబడుతుంది. కాబట్టి మనము ఏ విధంగా ఉన్నాం, దేవునిలో స్థిరంగా ఉన్నామా లేదా, మనము శోధనలో పడకుండాన్నట్లు మనం జాగ్రత్తగా చూసుకునవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగజేయను. శోధనలో పడినప్పుడు కూడా దేవుడు మనల్ని తప్పించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవా ఈ శోధనలను దూరపరచండి, ఆ శ్రమను దూరపరచండి. కాబట్టి మనము దేవా నువ్వు నాకు ఈ శోధనలు ఎందుకు కలుగజేసినావని చాలా మందిలో మనం వింటుంటాం. దేవుడు నాకు ఈ శోధన పెట్టిండు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అన్నాడు. దేవుడు ఎప్పుడు మనకు శోధన పెట్టాడు అన్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి, ఆ శోధనలోకి వెళ్ళకుండా, ఆ శోధనలో పడకుండా మనం దేవుని మూలంగా పుట్టిన వాడెవడను పాపం చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకును గనుక దుష్టుడు వాణిని ముట్టాడు. దుష్టుడు కూడా మనం దేవునిలో స్థిరంగా నిలబడినప్పుడు దుష్టుడు కూడా మనల్ని ముట్టాడు. అంటే వీళ్ళు దేవునిలో చాలా స్థిరంగా ఉన్నారు, వీళ్ళు స్థిరమైన మనుషులు, వీళ్ళు దేవుని ఎరిగిన బిడ్డలు, వీరు దేవుని కోసమే నివసించిన బిడ్డలు. కాబట్టి వీరిని ముట్టకూడదు అని కూడా సాతాను కూడా మన దగ్గర రాదంట. దేవుడు కూడా మనకు శోధన కలగజేయడంట. కాబట్టి మనల్ని మనము ఏ విధంగా పరీక్షించుకోవాలి, మనల్ని మనం ఏ విధంగా స్థిరంగా నిలబడాలి అనేది, మనల్ని మనము స్థిరంగా దేవుని పట్ల మన యొక్క మనసును స్థిరంగా నిలుపుకొని ఆయనలో నడవాలి. శిష్యులకు కూడా శోధనలు ఎన్నో వచ్చి ఉన్నాయి. శిష్యులు కూడా శోధనలో పడకుండా జాగ్రత్తగా మీరు చూసుకొనవలెను అని చెప్తూ ఉంది. కాబట్టి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. శిష్యులు కూడా అపోస్తలుడైన పౌలు శిష్యులకు కూడా చెప్తూ ఉన్నాడు. వారు అంతియోకయ నుండి ఇకోనియ నుండి వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలును హింసించినప్పుడు, అరే ఇవన్నీ శోధనలు మనకు వస్తున్నాయి కదా,
మనం ఇంకెందుకు దేవునిలో నిలబడాలి, ఎందుకు మనం దేవునిలో వెళ్ళాలి అని మీరు అనుకోవద్దండి. మీరు ఈ విధంగా మీరు స్థిరంగా ఉండండి. శ్రమలు వస్తాయి, దేవుని బిడ్డలమైన మనకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. తట్టుకొని నిలబడాలి అనేది మనకి ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించిన మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘంలోనూ వారికి పెద్దలను ఏర్పరిచిరి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. కాబట్టి నిజంగానే ప్రభు నామంలో మనం ఉన్నప్పుడు శోధనలను గాని, శ్రమలను గాని, కష్టాలను గాని ఎదుర్కొంటాము. ఎవరికైనాను శోధన వస్తుంది, ఎవరికైనాను శ్రమలు వస్తున్నాయి. కానీ చివరి వరకు నిలబడిన వారే దేవునిలో ఉంటాము. చివరి వరకు నిలబడిన వారే దేవునికి కృతజ్ఞత జీవితాన్ని కలిగి జీవించిన వారంగా మనం ఉంటాము. కాబట్టి నిజంగానే మనకు శ్రమలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి? మనకు శ్రమలు వచ్చినప్పుడు దేవునితో మొరపెట్టుకోవాలి. దేవునితో మొరపెట్టుకున్నప్పుడు మన శ్రమలను ఆయన ఆ సాల్వ్ చేస్తాడు. కాబట్టి మనం ఒకసారి మన కీర్తనకారుడు చూసుకున్నట్టయితే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. శ్రమలో మనం మొరపెట్టాలంట యెహోవాకు. ఆయనకు మొరపెట్టినప్పుడు మన మొర వింటాడంట. కాబట్టి శోధనలు, దేవా నాకైతే ఈ శోధనలు వస్తున్నాయి, ఈ శ్రమలు వస్తున్నాయి, నేను ఏ విధంగా నిలబడాలి, ఏ విధంగా ఉండాలి? కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతున్నాడంట. ప్రతిరోజు మనల్ని చూస్తున్నాడు, ప్రతిరోజు మనల్ని నడిపిస్తున్నాడు. మన జీవితం ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా వెళ్తున్నాం, మన కుటుంబం, మన పిల్లలు, మన సంఘం, మనం ఏ విధంగా వెళ్తున్నాము అనేది మనల్ని మనం పరీక్షించుకున్నట్టయితే, ప్రతిరోజు మనల్ని పరీక్షించుకోవాలి. కాబట్టి ఒకసారి మనం అద్దం చూసుకున్నప్పుడు నిజంగా నేను మంచిగా ఉన్నా కదా అని అనుకొని బయటికి వెళ్తాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత లోకంలో ఎన్నో చూసిన తర్వాత కొన్ని వేరే వేరే తలంపులు, వేరే వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి నిజంగానే మనం ఏ విధంగా ఉన్నాం, మన జీవితం ఏ విధంగా ఉంది, మనం పరీక్షించుకుంటున్నామా, మనం పరీక్షించుకొని వెళ్తున్నామా? నేను దేవుని బిడ్డగా ఉంటున్నాను కాబట్టి దేవా నిజంగానే వీటన్నిటిని తట్టుకునే మనస్సు నాకు అనుగ్రహించు అనేది కూడా మనం దేవునితో ఒకసారి మొరపెట్టుకున్నట్లయితే దేవుడు మనకు జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్తున్నాడు. శోధన సహించి ఉన్నవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతాం. ఈ జీవ కిరీటం పొందాలంటే మన అన్నిటిని తట్టుకోవాలి, అన్నిటిని ఓర్చుకోవాలి, అన్నిటి యందు నిలకడగలిగి ఉండాలి అనేది మనకి హెచ్చరింపబడుతుంది. అదే విధంగా మనం ఇంకొక వాక్యం చూసుకున్నట్లయితే, దేవుని కంటే వాని కొంచెంగా తక్కువగా చేసి ఉన్నాను, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్రపు మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటిని వాని పాదముల కింద నీవు ఉంచున్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంతో ప్రభావం గలది కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని కంటే వాణ్ణి కొంచెంగా తక్కువ చేసి ఉన్నావు. దావీదు ఈ విధంగా కీర్తన పాడుచూ ఉన్నాడు. కాబట్టి నిజంగానే మనము కొంచెమే తక్కువ వారం. కాబట్టి అన్నిటిలో నమ్మకంగా, అన్నిటిలో ఆయనను చూస్తూ, అన్నిటిలో ఆయన మార్గంలో నడుస్తూ మనం వెళ్ళినప్పుడైతే దేవుడు మనకు కిరీటాన్ని ఇస్తాడంట, కిరీటాన్ని ధరింపజేస్తాడంట. ఆ కిరీటం ధరింపజేసుకోవాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి? ఒక బహుమానం పొందుతున్నామంటే మనం ఏ విధంగా ఉంటుంది? ఒక కిరీటం కోసం నిజంగానే కదా, మహిమా ప్రభావంతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు. దేవుడు మనకు అన్ని అధికారం ఇచ్చిందంట ఈ లోకంలో. మృగముల మీదను, పక్షుల మీదను, సముద్ర మత్స్యముల మీదను, సంచరించే వాటి మీదను వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీవు నామం ఎంత ప్రభావం గలది. నిజంగానే ఆయన ప్రభావం ఎంతో గొప్పది. కాబట్టి మనం వీటన్నిటిని చూసుకుంటూ మనం ఆయనలో ఉంటే నిజంగా ఎంత గొప్ప వాక్యం దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి దేవుడు మనం విలువ పెట్టి కొనబడిన వారము కనుక నిజంగానే దేవుడు రక్తం చేత మనం కొనబడిన వారము
కాబట్టి నిజంగానే ఆయన మన కొరకు సిలువలో రక్తం చిందించి నా బిడ్డలు ఎలాంటి విధంగా నశించిపోకుండా ఏ విధంగా వీరు శోధనలో పడకుండా మన శోధన మన బాధ అన్నీ ఆయన భరించి ఆ సిలువలో మరణించి తిరిగి లేచిన దేవుడు. కాబట్టి ఈ రోజు నీ కొరకై నా కొరకై ఎన్నో శ్రమలు అనుభవించిన దేవుడు. కాబట్టి మనం ఆయన కొరకు స్థిరంగా ఉండుటకు, ఆయనలో మనం జీవించుటకు, మన యొక్క జీవితాన్ని సరిచేసుకుంటకు దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చినాడు. చివరి దినాలు చివరి గడియల్లో జీవిస్తున్నాం. ఎన్నో శ్రమలు ఎన్నో నిందలను అనుభవించాల్సి వస్తుంది. వాటన్నిటిని తట్టుకునే శక్తి నీకు నాకు దేవుడు ఇవ్వాలి. కాబట్టి నిజంగానే మనమందరము ప్రతిదినం ప్రార్థిస్తున్నాం, దేవా నన్ను శోధనలో పడకున్నట్టు జాగ్రత్తగా కాపాడుకున్నాం అని. కాబట్టి ఈ విధంగా మనం శోధనలో పడకుండా జాగ్రత్తగా ఉన్నట్టయితే ఆయన జీవ కిరీటాన్ని మనకు ఇస్తాడు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇంకా మనం కొంచెం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం కొంచెం యెషయా గ్రంథము 48వ అధ్యాయం మనం చూసుకున్నట్టయితే 48:10 వచనం చూసుకున్నట్టయితే, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొరిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడంట. ఎంత గొప్ప వాక్యం నిజంగా. మనల్ని పరీక్షిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని పరీక్షిస్తున్నాడు. చిన్నగా ఉన్నప్పుడు ఏదో చిన్న పిల్లలు కదా, వాళ్ళకి తెలియదు అనుకుంటున్నాం. యవనస్తులుగా వచ్చినప్పుడు వాళ్ళకు తెలుస్తూ ఉంది. కొంచెం పెద్దవారు అయినప్పుడు ఇంకా తెలుస్తుంది. ఇంకా పెద్దవారు అయినప్పుడు అన్నిటి అంత జ్ఞానం ఉంటుంది. ప్రతి విషయంలో జ్ఞానం ఉంటుంది వారికి. ప్రతి విషయంలో వాళ్ళు తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడంట. ఆ పరీక్షించి మనకు జీవ కిరీటం వేస్తాడు. కాబట్టి నువ్వు ఏ విధంగా ఉన్నావు, ఏ విధంగా వెళ్తున్నావు, నీ యొక్క మార్గం ఏంటి, బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు నీవు ఏ విధంగా ఉంటున్నావు అని మనం పరీక్షించుకోవాలి. కాబట్టి నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. అపోస్తలుడైన పౌలు ఎన్నో శ్రమలు అనుభవించినాడు. మోసే కూడా ఇశ్రాయేలులను నడిపించేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నాడు. అబ్రహాం కూడా తను ఒక్కగానొక కుమారుని అర్పించినప్పుడు నిజంగా ఇబ్బంది పడి ఉండొచ్చు. దేవుడు పరీక్షించినాడు ఆయనను కూడా. కాబట్టి నిజంగానే మనం ఆ విధంగా ఉంటున్నామా? బైబిల్ ప్రతిదినం చదువుతున్నాం, ఎన్నో వాక్యాలు నేర్చుకుంటున్నాం. ఎంతో వాక్యం ద్వారా మనకి ఎంతో జ్ఞానం కలుగుతుంది. ఈ వాక్యం చదవడం ద్వారా నిజంగానే ఎన్నో మనం నేర్చుకుంటున్నాం. వీటన్నిటిని చదువుతున్నాం కానీ బయటికి వెళ్ళినప్పుడు మన యొక్క జీవితం వేరేగా మారిపోతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని ప్రతిదినము మనం ధ్యానిస్తూ చదువుతూ వెళ్తూ ఉన్నప్పుడైతే నిజంగా ఎంతో గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చేస్తూ ఉన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఎన్నో విషయాలలో దేవుని మర్చిపోతాం, వెంటనే మనుషులకు లొంగిపోయే పరిస్థితి వస్తుంది. ఉద్యోగంలో అయినా కానీ, ఎక్కడైనా కానీ, ఎవరితోనైనా కానీ, ఏదైనా పనులు చేస్తున్నప్పుడు కానీ, ఎవరైనా మనకు ఎక్కువగా హెల్ప్ చేసినప్పుడు కానీ నిజంగానే నువ్వే దేవుడవు అని అంటుంటారు. కానీ దేవుడు కాదు. దేవుడు సహాయం చేయిస్తున్నాడు ఒక వ్యక్తి ద్వారా. ఒక వ్యక్తి ద్వారా మనం సహాయం పొందుతున్నాం. కాబట్టి దేవుని నామమునకు నీకు మహిమ కలుగును గాక అని చెప్పు. కాబట్టి నువ్వే దేవుడవు, నీవు తప్ప మాకెవరు లేవని మనిషి. దేవుని కంటే ఎవరిని మనం ఎక్కువగా పూజింపకూడదు, దేవుని కంటే ఎక్కువగా మనము ఎవరిని ఆరాధించకూడదు. కాబట్టి మనం ఆ యొక్క జీవ కిరీటము పొందాలంటే మనం ఏ విధమైన స్వభావాన్ని కలిగి ఉండాలి అనగా, మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థత బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవాలనని మనకు బోధించుచున్నది. నీతితోనే బతకాలి, స్వస్థత బుద్ధితోనే బతకాలి. నిజంగానే ఆయనలో మనము ఈ లోకంలో ఉంటున్నప్పుడు ప్రత్యేకత ఒక క్రైస్తవ బిడ్డగా, ఒక క్రైస్తవ సేవకునిగా, ఒక దేవుని బిడ్డగా మనలోని ప్రత్యేకత ఏముంది, నాలోని ప్రత్యేకత ఏముందని మనం పరీక్షించుకోవాలి. ఆయా ప్రాంతాలు చూస్తుంటే క్రైస్తవ బిడ్డలకి ఎన్నో శ్రమలు కలుగుతున్నాయి. ఆ శ్రమలను దేవా నాకెందుకు పెట్టినవి ఈ శ్రమలు, దేవా నాకెందుకు ఈ ఇబ్బందులు పెట్టినావు, నాకెందుకు ఈ శోధనలు పెడుతున్నావు అని ఎప్పుడు మనం దేవుని కోసమే గుర్తుంటాం. అవి శోధన ఎక్కడ నుంచి వస్తుందని మనం తెలుసుకోవాలంట. ఎవరి ద్వారా శోధన వస్తుంది, ఎక్కడ నుంచి? దుష్టుడు కూడా రాడంట మన దగ్గరికి. మనం వాక్యం చదువుకున్నాం కదా ఇందాక, దుష్టుడు కూడా మనల్ని ముట్టడంట. దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడును
పాపం చేయడని ఎరుగుదము. ఎంత మంచి వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది. తన్ను భద్రం చేసుకున్నాను గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకున్నాను గనుక దుష్టుడు వాణిని ముట్టడు. కాబట్టి నిజంగానే మనం దేవుని మూలంగా పుట్టిన వారం కాబట్టి నిజంగానే ఆయన మనల్ని తన స్వరూపంగా తన రూపంగా మనల్ని మార్చుకున్నాడు. కాబట్టి ఆయన లాగానే జీవించాలని ఒక్కొక్క దినం ఒక్కొక్కటి, ఒక్కొక్క రోజు ఈ రోజు ఇది చేస్తున్నానా, ఈ రోజు ఇది చేయకూడదు, రేపు కొత్త జీవితాన్ని ప్రారంభించాను, దేవా ఇది తప్పు చేసినాను, నన్ను నేను పరీక్షించుకుని దానిలాగా ఉండేలాగా దేవా నిజంగానే నువ్వు నీ యొక్క కృప చేత మమ్మల్ని కాపాడు, నీ రక్షణలో మమ్మల్ని నడిపించు, నీ యొక్క వాక్యం చేత మీరు మమ్మల్ని కాపాడండి దేవా. ఈ చివరి దినాలు ఎంతో భయంకరమైన దినాలు. తల్లుల పిల్లలకు పట్టని పరిస్థితులు. రోజు రోజు మనం ఒక్కొక్క కొత్త వార్తలు వింటూ ఉన్నాం. చిన్న పిల్లలను చంపేయడం, సొంత వారినే చంపేయడం, పట్టుకున్న భర్తనే చంపేయడం, బంధువులలో అదే కుటుంబాలలో భార్య భర్తలకు పడలేకపోవడం, కుటుంబాలలో పిల్లల మీద ద్వేషాలు పెంచుకోవడం ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చివరి దినాలలో మనం స్థిరంగా ఏ విధంగా నిలబడాలి, దేవుని యొక్క జీవ కిరీటాన్ని పొందుకుంటకు, శోధనలో మనం పడకుండా ఉండుటకు ఏ విధంగా మనం ఉండాలని మనల్ని మనం పరీక్షించుకోవాలి. అయితే లోతు దినాల లాంటి దినాలు మనం చూస్తాము, నోహ దినాల లాంటి దినాలు మనం చూస్తాము. యుద్ధాలు, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారని చెప్తున్నాడు. దేవుని సువార్త ప్రపంచమంతటా ప్రకటించబడాలి అనేది ఆయన ఉద్దేశం. కాబట్టి ఒకే సామ్రాజ్యంగా మారబోతుంది, ప్రపంచమంతా మారుతుంది. రానున్న దినాలలో ఎన్నో ఇబ్బందులు, కొన్ని దేశాలు సమావేశాలు పెట్టుకుంటున్నాయి. అంతా ఒకే తాటి కిందికి రావాలని ఏకాభిప్రాయం, ఒకే నిర్ణయం, ఒకే కరెన్సీ విధానాన్ని జరిగించాలన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ఈ చివరి దినాలలో మన యొక్క జీవితాలలో ఏ విధంగా ఉన్నాము, శ్రమలను అనుభవిస్తూ, కష్టాలను అనుభవిస్తూ, దేవుని కోసం స్థిరమైన జీవితాన్ని మనం జీవిస్తూ, ఆయన కోసమే జీవించి, ఆయనలో మన కుటుంబము, మనము, మన సంఘం వారు ఎదగాలి, వెళ్ళాలి. మనము దేవునిలోనే ఉండాలి. ఎన్ని శ్రమలు, నిందలు, ఆపదలు, కష్టాలు వచ్చినప్పటికీ దేవునిలో స్థిరంగా ఉండేటట్టుగా చూసుకొని ఆ యొక్క జీవ కిరీటాన్ని మనం పొందుటకు, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుటకు మనము ఇవన్నీ తట్టుకొని జీవించాలి అనేది దేవుడు మనకు ఈ యొక్క వాక్యాల ద్వారా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నిజంగానే ఈ యొక్క శోధనలు తట్టుకున్నప్పుడు సేవకులకు కూడా అనేక శోధనలు వస్తాయి. కాబట్టి ప్రభా నీ సేవకులకు వచ్చిన నిందలను జ్ఞాపకం చేసుకున్నాము. శ్రమ నందు వారును దరిద్రులను నీ నామంను సన్నతించుదురుగా కానివ్వండి. దేవుని వాక్యంలో చెప్పబడుతుంది, శ్రమనందు నీ వారిని నీవు నిత్యము మరువకము అని కూడా మనము చూసుకుంటూ ఉంటాము. కాబట్టి నిజంగానే నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మేము కీడు అనుభవించిన ఎడల ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. సంతోషం కలుగుతుంది, శ్రమ అనుభవించినప్పుడు సంతోషం కలుగుతుంది. దేవుడు శ్రమ పొందినందుకే మనకి ఈ రోజు ఈ విధంగా రక్షణలో జీవిస్తున్నాము. ఈ రోజు ఈ విధంగా బైబిల్ చదువుకుంటున్నాం. ఈ రోజు ఈ విధంగా ఆయన వాక్యాన్ని, ఆయన చరిత్రను మనం తెలుసుకుంటున్నాము, ఆయనలో జీవిస్తున్నాము. కాబట్టి మనం శోధనలో, శ్రమలను అనుభవించినప్పుడు ఆయనలో మనం జీవ కిరీటం పొందుతామని మనం తెలుసుకోవాలి. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. నాకు ఇచ్చిన ఈ అవకాశానికి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న పాట పాడి ప్రభును స్తుతి. శోధనలే నన్ను వెన్నంటి ఉన్నా, బహుశ్రమలతో నేను సతమతమవుతున్నా, నన్ను ధైర్యపరచి నడిపించినావే, నా హృదయ వేదన తొలగించినావే, నన్ను ధైర్యపరచి నడిపించినావే, నా హృదయ వేదన తొలగించినావే, ఆదరించావు అగాపె ప్రేమతో, ఆదుకున్నావు నీ జాలి మనసుతో,
నీ జాలి మనసుతో నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నే మరువగలనా. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నే మరువగలనా. కాబట్టి నిజంగానే ఆయన యొక్క కృపలను, ఆయన యొక్క మేలులను మనం మరవలేము. కాబట్టి శోధనలు ఎన్నో వస్తాయి, నిందలు ఎన్నో వస్తాయి, శ్రమలు ఎన్నో వస్తాయి. వాటన్నిటిలో మనం సతమతం అవ్వకుండా ఆయనలో స్థిరంగా జీవించాలనేది మనకి ఈ యొక్క వాక్యం నేర్పుతుంది. కాబట్టి మనం ఆయనలో ఉండుటకు స్థిరమైన మనసుతోనూ స్థిరమైన జీవితం మనం గడపాలని దేవుడు మనకి ఈ రోజు ఈ యొక్క వాక్యం ద్వారా హెచ్చరించిన విధానానికై దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రభు నామంన మీ అందరికి శుభములు తెలుపుతూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను.